రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము రోమాపత్రిక 14వ అధ్యాయము 11వ వచనము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుటి వంగును ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. మరి ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తుంది అంటే, నా తోడి ప్రతి మోకాలును నా ఎదుట వంగును. హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో ప్రతి మోకాళ్ళు కూడా వంగాలనేటువంటిదే దేవుని యొక్క ఆశ. అనగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధానంకు రావాలి, దేవుని ఎదుట మోకరిల్లాలి. మోకరించడం దేనికి సాదృశ్యం అనంటే మొక్కుకోవడానికి సాదృశ్యం, దేవుని యొద్ద తనను తను తగ్గించుకోవడానికి సాదృశ్యం, పాపాన్ని ఒప్పుకోవడానికి సాదృశ్యంగా మనకి మోకాళ్ళు కనిపిస్తుంటాయి కదా. వంగడం, మోకాళ్ళు అనగా వంగడం అని అర్థం. వంగడం అంటే మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. అక్కడ దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారముగా ఉండాలి అని దేవుడు మనల్ని ఆశపడుతున్నాడు. ఎందుకనంటే నరుడు దేవుని కంటే, మానవుడు దేవుని కంటే చాలా తక్కువవాడు. దేవుడు ఈ లోకంని సృజించినటువంటి వాడు, సర్వ సృష్టికర్త అయినటువంటి వాడు, ప్రపంచం అంతటిని ఏలుతున్నటువంటి వాడు. మరి అటువంటి దేవునితో మరి మానవుడు ఏమాత్రం కూడా సాటి కాదు, సమము కాదు. మానవుని యొక్క అవసరాలు తీర్చబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని వద్దకు మానవుడు రావాలి. దేవునికి మానవుడు మొర్ర పెట్టుకోవాలి. దేవునికి మానవుడు ఏం చేయాలి అంటే స్తుతి యాగాలు జరిగించాలి. అప్పుడు మాత్రమే తన జీవితంలో తను కోరుకున్నవి దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మానవుడు దేవుని వద్దకు వచ్చి మోకరిల్లి తన పాపమును ఒప్పుకోవలసినటువంటి వాడిగా ఉన్నాడు. మరి రెండోది, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్తున్నాడు. మరి వచ్చినటువంటి వారు ఖచ్చితంగా దేవుని స్తుతించేటువంటి వారముగా ఉండాలి. మరి దేవుడు చేసినటువంటి క్రియలకు, దేవుడు చేయబోతున్నటువంటి క్రియలకు దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెప్పేటువంటి వారముగా ఉండాలి. మరి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. ఈ లోకంలో ఎంతో మందికి లేనటువంటి ధన్యత మరి దేవుని సన్నిధానంలో వచ్చినటువంటి బిడ్డలకు మాత్రమే ఉంటుంది. ఎందుకనంటే నిజాన్ని ఎరిగి దేవుని వద్దకు వస్తారు కనుక, సత్యం ఏమిటో గ్రహించి దేవుడు వారిని తీసుకొస్తారు కనుక. మరి దేవుని సన్నిధానంకి వచ్చినటువంటి మనము మౌనముగా ఉండగా దేవుని స్తుతించి ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. ఆయన చేసినటువంటి క్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కార్యాలకు తగినటువంటి కృతజ్ఞత మనము చెల్లించాలి. మరి దేవుని స్తుతించుట, దేవుని పొగడుట, దేవుని ఆరాధించుట అనేవి మానవునికి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత. మరి స్తుతి మన స్థితిని మారుస్తుంది అనే వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి నాలుక, ఒకరు కాదు ఇద్దరు కాదు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలనేది దేవుని యొక్క ఆశ. మరి ప్రతి ఒక్కరు మోకరించినప్పుడు, ప్రతి ఒక్కరు స్తుతిస్తే మరి నరకానికి ఎవ్వరు కూడా పోరు కదండి. మరి ఎవరు పోతారంటే అంతకుముందు గతించినటువంటి వారు పోతారు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానంకి వచ్చి స్తుతిస్తే అది ఎంత గొప్ప ధన్యత కదా. ఒక ఆత్మ కూడా నశించిపోదు. కాబట్టి మనం అట్టి రీతిగా ప్రయత్నం అనేది చేయాలి. మన వంతు, మనకు దేవుడు అప్పగించినటువంటి పనిని మనము కర్తవ్యంతో నిర్వర్తించేటువంటి వారము ఉండాలి. మనము దేవుని స్తుతించడమే కాకుండా అనేక మందిని దేవుని వద్దకు మనం తోడుకుని వచ్చేటువంటి వారము ఉండాలి. ఆ బాధ్యత దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు కనుక మనము దానిని చాలా గొప్పగా నెరవేర్చేటువంటి బిడ్డలుగా ఉండాలి. అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు స్తోత్రాలు. సర్వాధిపతి అయినటువంటి దేవా మీకు వందనాలు ప్రభా. మీరే మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నిజమే ప్రభా, ప్రతి నాలుక నేను స్తుతించేదిగా, ప్రతి మోకాలు ప్రభా నేను ఆరాధించేదిగా ఉండటుకుని సహాయం దయచేయమని, మీలో ఎదిగించి ఫలింపచేయమని, ఈ యొక్క ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని అయా యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలివనేముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.